సిటీ న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అర్హులందరికీ అందే విధంగా చూడాలని ఆయన కోరారు। సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అర్హులందరికీ అందే విధంగా చూడాలని ఆయన కోరారు। అదేవిధంగా కేంద్రం కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు కృష్ణయ్య, మానయ్య, గొర్రె కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ భూమయ్య, డీసీసీబీ డైరెక్టర్ వెంకట్రాములు, బీసీ సంఘం నాయకులు కృష్ణ, చంద్రస్వామి, నారాయణ, వెంకటేశం, రమేష్, దర్శన్, ప్రభుదాస్ పాల్గొన్నారు। భారతదేశంలో 50% పైన ఉన్నటువంటి బీసీ జనాభా అన్ని ఏదైతే ఉన్నత కులాల యొక్క నడుస్తున్నటువంటి యొక్క చర్యల వల్ల మనము కులాలు వెనుకనే పడిపోతున్నాం, కానీ ముందుకు రావట్లేదు। కాబట్టి ఈరోజు బీసీ సంక్షేమం కమిటీ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। చట్టసభల్లో 52% కావాలని మేము ఎన్నటి నుంచో పెండింగ్లో ఉన్నది। ఇప్పటికీ లోకల్ బాడీస్లోనేమో అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు। చట్టసభల్లో కూడా కల్పించకపోవడానికి ఉద్దేశం ఉన్నత వర్గాల యొక్క బీసీల మీద కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తా ఉన్నాను। ఈరోజు ఆ బీసీలందరూ కూడా ఐక్యంగా అయి మన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి మండలం కమిటీలు ఏర్పరచుకొని మరియు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఏర్పరచుకొని జిల్లాలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మన ఆర్ కృష్ణయ్య మా సంక్షేమ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో కూడా జిల్లా లెవెల్లో కూడా అత్యధిక బీసీ కులాలను పిలిపించి బీసీల సంక్షేమం కొరకు ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఈరోజు సంక్షేమ సంఘం మన ప్రభుగౌడ్ అన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। కాబట్టి ఈ యొక్క సంక్షేమ సంఘం అన్ని రంగాలలో బీసీలకు న్యాయం కల్పించేదానికి ముందు ఉంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు। అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ప్రభన్న గారు, తోటి సహజ మిత్రులు, ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 పథకాలు ఏవైతే చేపట్టాయో దాని గురించి మా బీసీ సంఘం ద్వారా మొత్తం రాష్ట్రంలో కూడా ఈ బీసీ సంఘం ద్వారానే ఈ ప్రొలాంగ్ చేయాలని మా ముఖ్య ఉద్దేశము। దాని గురించి ఈనాడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో అధ్యక్షుల వారి అధ్యక్షతలో మీటింగ్ పెట్టాము। ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో కరపత్రాల ద్వారా మేము అన్ని కులంల వారికి, ఒక కులమని కాక అన్ని కులంల వారి ఈ కరపత్రాలు ఇచ్చి వారి ద్వారా ఇది మోటివేషన్ చేసి ఈ 6 పథకాలు వచ్చేటట్టు చూస్తాము। ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా బీసీ కులాల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువులు పూర్తయినాయి, వారికి ఉద్యోగాలు లేవు, వారికి ఉద్యోగాలు తప్పనిసరి కల్పించాలని కోరుతూ, తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను ఇక సర్వీస్లో ఉంచకుండా
వాళ్ళని తీసేసి కొత్త వారికి ఇచ్చినట్టయితే ఏదంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మిగిలింది తర్వాత ఈ అగ్రికల్చర్ లోన్సే కానీ మిగిలినవి కొత్త ప్రభుత్వం కావున వాళ్ళకు కూడా మేము టైము ఇస్తున్నాం, అంత తొందరగా మాకు అడగడం లేదు. కావున మీరు ఇచ్చిన పథకాలు అవుతున్నాయో ఆ పథకాలన్నిటి పూర్తి చేశారని ఆశిస్తూ మరి మా బీసీ సంఘాన్ని కూడా గుర్తించి రాబో ఎన్నికలలో కూడా మాకు అంతో ఎంతో ప్రాతినిధ్యం ఇస్తారని ఆశిస్తూ మరి బీసీ సంఘం ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశం చాలా గొప్ప సమావేశం. అయితే బీసీలము మనము జనాభాలో 52% ఉన్నామని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు మాత్రము 7% ఉన్న అగ్రవర్ణాలే కొనసాగుతున్న ఈ సందర్భం ఉంది. మనం ఎంత మొత్తుకొని ఎంత చేసి ఎంత చైతన్యపరిచినా బీసీ లోపల చైతన్యము తక్కువనే వస్తుంది. ఈ చైతన్యం రావడానికి మనం ఇంకా కష్టపడి కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో బలోపేతం చేసి బీసీలలో చైతన్యం తీసుకొచ్చి మనం కష్టపడినట్లయితే ఇది మనము ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూడు. ఆ విధంగా ఈ అగ్రనాయకులను వాళ్ళ మీద మన పరిపాలన పెత్తనం కొనసాగించి రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వము ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా బీసీ కులాలకు అందే విధంగా అర్హులైనటువంటి బీసీ కులాలకు అందే విధంగా చేరాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. భారతదేశం లోపల 50% పైగా జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల వారికి విద్య రంగాల లోపల ఇంకా కూడా నష్టం జరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బీసీ జనగణన చేయలేదు, దాన్ని బయటపెట్టలేదు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 50%లో మనకు 27% ఇస్తామన్నారు, అది కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. కాబట్టి నేషనల్ గవర్నమెంట్ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అక్కడ కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు. వాళ్ళకు బీసీ యొక్క సంక్షేమాన్ని చూడడానికి మంత్రిత్వ శాఖ కూడా లేదు, స్టేట్లో కూడా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ప్రతి రాష్ట్రం లోపల శాఖలు ఉన్నాయి, మనది మాత్రం లేదు, తెలంగాణలో కూడా లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు ఒక సంక్షేమ శాఖను పెట్టి వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేసి వాళ్లకు ఇప్పుడున్న రిజర్వేషన్ పోయిన గత ప్రభుత్వము తగ్గించింది పంచాయత్ లోకల్ బాడీస్ లోపల. ఇప్పుడు దాన్ని 42% చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, 42% తీసుకొచ్చి మిగతా వారికి అవకాశం దొరికేటట్టు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభ లోపల 50% పైన ఉన్నాం బీసీలు. కాబట్టి దీన్ని పార్లమెంట్లో చట్టం పెట్టి బీసీలందరికీ కూడా 52% వచ్చేటట్టుగా ప్రాతినిధ్యం పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇంకే చట్టసభలైనా వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరితో. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీల కోసం సంగారెడ్డి పట్టణంలో ఆర్ కృష్ణయ్య జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా సంగారెడ్డి పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన 6 సంక్షేమ ఫలాలను మరి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇస్తామని 6 గ్యారంటీల విషయాన్ని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించి ఆ 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని ఒక తేదీ నిర్ణయించినటువంటి ప్రభుత్వం 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటారు అధికారులు అని
మరి ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూడా ఏ ఏ గ్రామాలలో అక్కడ అధికారులను పంపించి అక్కడ సమావేశాలు పెట్టి మరి ఏవైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటారని కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి తెలంగాణ ప్రాంతంలో మరి రేషన్ కార్డులు లేని వారు ఎంతోమంది ఉన్నారు, పింఛన్లు లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు, ఇంటి స్థలాలు ఇల్లు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి దరఖాస్తులు కూడా రేపు చేపట్టాలని, వాళ్ళందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు వచ్చిన అధికారులకు ఇచ్చి ఆ దరఖాస్తు ఇచ్చినటువంటి రసీదును కూడా వారు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఈ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పేద ప్రజలకు గతంలో లేని రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, సొంత ఇళ్ళు కానీ, ఇల్లు స్థలాలుంటే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు కానీ మరి ప్రజలకు అందిస్తారని ఈ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా త్వరలోనే మరి రాష్ట్ర పేదలను గుర్తించి ఈ 6 ఏవైతే 6 పథకాలు పెట్టినరో అవి అందరికీ చెందే విధంగా ప్రభుత్వం చూడాలని మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, ఏజీ అయినప్పటికీ కూడా వికలాంగులు కానీ వితంతులు కానీ వాళ్ళందరికీ కూడా చాలామందికి కూడా ఇవాళ పింఛన్లు లేవు. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడ కానీ మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి తూచా తప్పకుండా మీరు అమలు చేసినట్టయితే మరి ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త ప్రభుత్వానికి. మా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి ఒక్క బడుగు బలహీన అన్ని వర్గాల వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మమ్మల్ని మా ఫోన్ నంబర్ తీసుకొని మా ఫోన్లో మాట్లాడినా మీకు కావలసిన ఏర్పాట్లు మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమే. కానీ ఈ ప్రభుత్వం చేసిన ఈ 6 పథకాలను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పి నామమాత్రం అప్లికేషన్ తీసుకొని మరి ఇవి ఏదో రిజల్ట్స్ చూపించి పక్కన వారేసే ప్రయత్నం చేయొద్దని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అర్హులైనటువంటి వాళ్ళే దరఖాస్తు పెట్టుకుంటారు. వాళ్ళను ఒక నిజాయితీ కోణంలో పరిశీలన ఇచ్చినట్టయితే వాళ్ళు అర్హులుగా వాళ్ళని ప్రకటించాలని కూడా మా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ తరఫున ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.